రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారా? భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆఖరిది 5వదైన సిడ్నీ టెస్ట్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని రోహిత్ శర్మ దాదాపు నిర్ణయానికి వచ్చేశారా అంటే అవునని అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇక టెస్ట్ జట్టులో రోహిత్ చోటుపై బోర్డు పెద్దలు, సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే జట్టు గనుక డబ్ల్యూటీసీ తుది పోరుకు వస్తే తనను జట్టులో కొనసాగించాలని బోర్డు పెద్దలు, సెలెక్టర్లను రోహిత్ కోరనున్నట్టు సమాచారం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరే అవకాశాలు కష్టమే. అందువల్ల జనవరి 3 నుంచి సిడ్నీలో జరిగే 5వ టెస్టు రోహిత్ కు చివరిదని తెలుస్తోంది. వాస్తవంగా స్వదేశంలో న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో భారత్ 0-3తో చిత్తైనప్పుడే రోహిత్ ను కెప్టెన్ గా తొలగించడంతో పాటు టెస్టు జట్టు నుంచి ఉద్వాసన పలకాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి. అటు టెస్టుల నుంచి రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని భారత్ మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు. టెస్టులో సుదీర్ఘకాలంగా రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడని, పైగా ఈ ఫార్మాట్లో రోహిత్ టెక్నిక్ కూడా బాగాలేదని తెలిపారు.